గత వారం పరాశ భాగమందు ఐగుప్తునకు హెచ్చరికలతో ముగిశాయి. ఐగుప్తునకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. దాని భూభాగం నాశనమైంది. దాని దేవతలు అవమానించబడ్డారు. దాని ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింది. ఇప్పటి వరకు దేవుడు ఏం చేశారో ఐగుప్తు చూసింది. అయితే దేవుడు ఏం చెయ్యగలరో అనేది మాత్రం అర్థం చేసుకోలేకపోయింది. ఎందుకంటే వారు కేవలం దైవ శక్తిని మాత్రమే చూశారు గాని దానికి లోబడలేదు. ఇప్పటి వరకు ఐగుప్తు 7 తెగుళ్లతో బాధించబడింది. 7 అనేది మామూలు సంఖ్య కాదు, అది సంపూర్ణతను సూచించే సంఖ్య. 7 తెగుళ్లతో దేవుడు ఫారోకు పూర్తిగా వినాశనం అంటే ఎలా ఉంటుందో చూపించారు. నమ్మకం కోల్పోతే ఎలా ఉంటుందో, గర్వము అనపబడితే ఎలా ఉంటుందో, బలం క్షీణిస్తే ఎలా ఉంటుందో, ఒక సామ్రాజ్యాన్ని దేవుడు నిర్మూలం చేస్తే ఎలా ఉంటుందో అతనికి చూపించారు. అయితే ఐగుప్తులో ఏమాత్రం మార్పు రాలేదు. దానికి కారణం దేవుడు వారి మార్పులకు తగిన శిక్షలు ఇవ్వకపోవటం కాదు, వారి మొండితనం ఆ పరిమితిని మించి ఉండుట వలన వారి దుష్టత్వాన్ని తుడిచివేయడానికి ఆ 7 తెగుళ్ళు సంపూర్ణత సరిపోలేదు. కాబట్టి దేవుడు ఆ 7 అతీతంగా 8వ తెగులను తీసుకొని రావాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ వారం పరాశ బో ప్రారంభమవుతుంది. బో అనగా రా అని అర్థం. దేవుడు మోషేకు ఫారో నొద్దకు వెళ్ళు అని చెప్పడం లేదు గాని ఫారో నొద్దకు రా అని చెబుతున్నారు. ఎందుకంటే ఈసారి దేవుడు మోషేను ఒంటరిగా పంపడం లేదు. దేవుడు ఇప్పటికే అక్కడ ఉన్నారు. ఈ ఘర్షణ కొత్త దశకు చేరుకుంది. ఫారోకు ఇక అవకాశాలు లేవు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు ఫారోకు తాను ఎవరో, దేవుడు అంటే ఎవరో తెలియజెప్పాలనుకుంటున్నారు. నేను ఫరో హృదయమును కఠినపరచెదను అని దేవుడు మోషేకు చెబుతున్నారు. దీని అర్థం దేవుడు ఫారోకు స్వేచ్ఛ లేకుండా అతనిని నియంత్రిస్తున్నారు అని కాదు. దేవుడు ఫారో హృదయాన్ని అతని ప్రమేయం లేకుండా అతని హృదయాన్ని మార్చేసి తన ప్రజలను విమోచించడం లేదు గాని అతనికి తాను ఏమై ఉండాలో అని ఎన్నుకోవడానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఫారో దేవుని ప్రణాళికను ఎదిరించి నిలవబడుతున్నాడు అని అనుకుంటున్నాడు. కానీ అతను కూడా దేవుని ప్రణాళికలోనే ఉన్నాడు అని గ్రహించలేకపోయాడు. ఇప్పుడు దేవుడు తన సందేశాన్ని వెల్లడి చేస్తున్నారు. అదేమిటంటే ఈ తెగుళ్ళు అన్నీ కూడా కేవలం ఐగుప్తునకు బుద్ధి చెప్పడానికి మాత్రమే కాదు, అవి ఇశ్రాయేలీలకు జ్ఞాపకార్థముగా ఉండడానికి కూడా. తద్వారా ఒకరోజు తల్లిదండ్రులకు తమ పిల్లలు, వారి పిల్లలకు వారి పిల్లలు వాటిని గూర్చి ఇవి ఏమిటి అని అడిగినప్పుడు దేవుడు ఎవరో, దేవుని కార్యములు ఎట్టివో, మానవ శక్తి వినయంగా ఉండడానికి నిరాకరించినప్పుడు ఏం జరుగుతుందో అని తమ పిల్లలకు చెబుతారు. మోషే అహరోనులు ఫారో నొద్దకు వచ్చారు. అయితే ఈసారి ఎటువంటి చర్చలు గాని ఫారోకు నచ్చజెప్పే ప్రయత్నం గాని లేదు. వారు కేవలం ఒకే ఒక ప్రశ్న ఫారోకు అడుగుతారు. నీవు ఎన్నాళ్ల వరకు దేవునికి లొంగనొల్లక ఎందువు? ఫారో నొద్ద నుండి వారు ఎటువంటి జవాబు కోరరు. ఎందుకంటే ఇది ఫారో తనకు తాను వేసుకోవలసిన ప్రశ్న. ఐగుప్తు మీదకి 8వ తెగులు వస్తుంది. దేవుడు ఐగుప్తు పైకి మిడతలను రప్పిస్తున్నారు.
అవి సాధారణమైన మిడతలు కావు. ఐగుప్తీయులు ఎన్నడూ చూడని మరియు ఎన్నటికీ చూడలేని మిడతలు అవి అని తోరా మనకి చెబుతుంది. అవి ఐగుప్తు పంటలను నాశనం చేశాయి. వడగండ్ల తెగులు నుండి మిగిలిన ప్రతి వాటిని అవి తుడిచివేసి ఐగుప్తునకు ఏమి మిగలకుండా చేశాయి. వారు కోలుకోవడానికి ఎటువంటి అవకాశం లేకుండా చేశాయి. ఈ తెగులు ఐగుప్తు యొక్క భవిష్యత్తును దెబ్బతీసింది. అప్పుడు ఫారో సేవకుల యొక్క ఓర్పు నశించింది. వారు ఇంకా అతని మొండితనాన్ని చూస్తూ మౌనంగా ఉండలేకపోయారు. ఎన్నాళ్ల వరకు వీడు మనకు ఉరిగా నుండును? తమ దేవుడైన హషేను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము. ఐగుప్తు దేశము నశించినదని నీకింకా తెలియదా అని ఫారోను ప్రశ్నించారు. ఇప్పుడు ఫారో ఒంటరివాడు అయిపోయాడు. అతని సేవకులు కూడా అతని వైపు నిలవలేదు. ఫారో మోషే అహరోనులను పిలిపిస్తాడు. తప్పును ఒప్పుకుంటాడు. క్షమాపణ కోరుతాడు. ఆ తెగులు నిలిపివేయమని వేడుకుంటాడు. దేవుడు మిడతలను తొలగిస్తాడు. కానీ ఫారో మరలాపన వక్ర బుద్ధిని చూపిస్తాడు. ఐగుప్తు మీదకి 9వ తెగులు వస్తుంది. దేవుడు ఐగుప్తుపై చీకటిని కమ్మజేస్తారు. ఇది మామూలుగా రాత్రి యందు ఉండే చీకటి కాదు. ఇది చాలా చిక్కటి చీకటి అని పెద్దలు చెబుతున్నారు. ఎంతో గాఢమైన దట్టమైన చిట్ట చీకటి అది. 3 రోజుల పాటు ప్రజలు కదలలేకపోయారు. ఒకరిని ఒకరు చూడలేకపోయారు. ఏమీ చెయ్యలేకపోయారు. చీకటి శక్తులతో నిండుకున్న ఐగుప్తునకు అసలు చీకటి అంటే ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. ఇశ్రాయేలీలు నివసిస్తున్న గోషేను ప్రాంతంలో మాత్రం వెలుగు నిండుకొని ఉంది. మరొకసారి దేవుడు వారి మధ్య వ్యత్యాసాన్ని చూపించారు. బానిసలుగా ఉన్నవారు గుర్తింపును పొందుకుంటున్నారు. వారిపై బానిసత్వాన్ని మోపిన వారు స్పష్టతను కోల్పోయారు. ఫారో మోషేను మరలా పిలిపిస్తున్నాడు. ఈసారి అతను మోషేతో ఒక ఒప్పందం చెయ్యాలి అనుకుంటాడు. మీరు వెళ్ళండి, అయితే మీ పశువులను మాత్రం ఇక్కడ వదిలి వెళ్ళండి అని చెబుతాడు. అయితే మోషే స్పష్టంగా చెబుతాడు, మేం వెళ్తే మాతో పాటు అన్ని తీసుకుని వెళ్తాము. ఎందుకంటే షరతులతో కూడుకొని ఉన్న స్వేచ్ఛ అసలు స్వేచ్ఛయే కాదు. ఆ మాట విన్న ఫారో కోపంతో విరుచుకు పడతాడు. పొమ్ము, నా ముఖము ఇకను చూడవద్దు. నీవు నా ముఖమును చూచు దినమున నీవు మరణించెదవు అని మోషేను హెచ్చరిస్తాడు. అయితే మోషే నీవన్నది సరే, నేనికను నీ ముఖము చూడను అని చెబుతాడు. మోషే ఫారో హెచ్చరికకు భయం వలన అలా చెప్పలేదు. అతనికి ఫారో యొక్క అంతం తెలిసినందువలన అలా చెబుతున్నాడు. ఇప్పుడు చివరి తెగులు ఐగుప్తునకు సంభవించబోతుంది. ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటు తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు ఇక్కడ నుండి మిమ్మును బొత్తిగా వెళ్ళగొట్టును అని దేవుడు మోషేకు చెప్పారు. అయితే ఐగుప్తుపై తెగులు తీసుకొని రాక మునుపు దేవుడు ఇశ్రాయేలీలను సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే విమోచన అంటే కేవలము అక్కడ నుంచి బయటపడడం మాత్రమే కాదు, అంతరాత్మలో మార్పును తీసుకొని రావడం కూడా. దేవుడు ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి ఆజ్ఞను ఇస్తున్నాడు. అదే క్రొత్త నెల, క్రొత్త ప్రారంభం. ఎందుకంటే ఒక బానిసకు తనకంటూ సమయం ఉండదు. అందుకనే దేవుడు నెలలలో ఇది మీకు మొదటి నెల అని వారికి ముందుగా సమయాన్ని ఇస్తున్నారు.
ఇప్పుడు ఇశ్రాయేలీయులకు పరీక్ష మొదలవుతుంది. దేవుడు వారికి గొర్రె పిల్లను తీసుకోమన్నారు. గొర్రె ఐగుప్తీయుల చేత ఆరాధించబడుతున్న దేవత. కానీ ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బహిరంగంగా గొర్రె పిల్లను బలి ఇచ్చుటకు సిద్ధపడాలి. ఇది దేవుని కొరకు చేసేది కాదు, ఇది వారి నమ్మకాన్ని నిరూపించుకోవడానికి. ఎందుకంటే దేవుడు వారి పక్షమున నిలవబడి వారిని విమోచింపక మునుపు వారు దేవుని పక్షమున నిలవబడే ధైర్యం ఉందా అని తెలుసుకునే పరీక్ష ఇది. ఆ గొర్రె రక్తాన్ని వారి ద్వార బంధాలపై వారు పుయ్యాలి. ఇది తెగులు నుండి రక్షింపబడుటకు వారి ఇంటికి ఒక రక్షణగా లేదు గాని ఇది వారి విశ్వాసానికి ప్రకటనగా ఉంది. ఏ ఇంటి వారైతే రక్తాన్ని తమ ద్వారబంధములపై పూస్తారో ఆ ఇంటి వారందరూ తమ కొరకు దేవుణ్ణి ఎన్నుకొని ఆయన పక్షమున నిలవడానికి సిద్ధంగా ఉన్నారు అని ఆ రక్తం సందేశాన్ని ఇస్తుంది. ఇప్పుడు 10వ తెగులునకు సమయం రానే వచ్చింది. అర్ధరాత్రి ఐగుప్తు అంతా ఏ తెగులు లేదు అని అనుకున్నప్పుడు వారి మీదికి తీర్పు వస్తుంది. ఒక వినాశకుడు ఐగుప్తులో సంచరిస్తున్నాడు. అదే మరణ దూత. ఐగుప్తు మొత్తం సంచరించి రాజభవనం నుండి చెరసాల వరకు ఐగుప్తులో ప్రతి ప్రథమ సంతానాన్ని హతమొందిస్తున్నాడు. హెచ్చు తగ్గులు ఏమీ లేవు. అధికారులు అని బానిసలు అని ఎటువంటి భేదాలు లేవు. కేవలం మారణ హోమమే. ఐగుప్తు అంగలార్పుతో నిండుగుంది. మునుపు ఎన్నడూ అటువంటి రోదన ధ్వని వినబడలేదు. వారి భవిష్యత్తు ఇప్పుడు ముగిసిపోయింది. చివరికి ఫారో మనసు విరిగిపోతుంది. అతను ఇంకా ఏ షరతులు పెట్టాడు, వారిని బెదిరించాడు. వెళ్ళండ్రా, నన్ను నా దేశాన్ని వదిలి పోండ్రా అని చెబుతాడు. ఇదే ఈ పరాశ యొక్క అంతరార్థం. భో అనగా రమ్ము అని అర్థం. దేవుడు కేవలం మోషేకు రమ్మని చెప్పడం లేదు గాని తన ప్రజలైన ఇశ్రాయేలీలను ఐగుప్తును విడిచి రమ్మని చెబుతున్నాడు. ఎప్పుడైతే దేవుడు వారిని రమ్మని పిలుస్తున్నాడో అప్పుడు ఫారో వంటి కఠినమైన రాజు కూడా వారిని వెళ్లకుండా ఆపలేడు. ఇశ్రాయేలు ఐగుప్తును వదిలి వెళ్తుంది. అయితే కేవలము ధనంతో కాదు, ఒక గుర్తింపుతో, ఒక బాధ్యతతో, ఒక ఉద్దేశముతో వారు బయటికి వస్తున్నారు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, గుర్తుపెట్టుకో, దేవుడు నీ పక్షమున నిలవబడాలి అంటే ముందు నీవు దేవుని పక్షమున నిలవబడగలను అని నిరూపించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే నీవు నీ కష్టకాలంలో దేవుని విశ్వసించి నిలవబడతావో దేవుడు నిన్ను కేవలం ఆ కష్టం నుండి బయటకు తీసుకొని రావడం కాదు, నీవు అనే గుర్తింపుతో నిన్ను బయటికి తీసుకొని వస్తారు. ఈ విధంగా ఈ వారం పరాశాలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటికి వచ్చారు. అయితే విమోచన ఇంకా ముగిసిపోలేదు. ఎందుకంటే ఇశ్రాయేలు ఐగుప్తును విడిచింది, కానీ ఐగుప్తు మాత్రం ఇంకా ఇశ్రాయేలును విడవలేదు. షలోమ్.